ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అనుదినము నూతనమైన వాగ్దానం ప్రభు కలువరి ప్రేమ ద్వారా ప్రతి కుటుంబానికి ఆయన చిత్తమును ఆయన కృపను అనుగ్రహించి అందరము సంతోషంగా ప్రతి కుటుంబంలో వర్ధిల్లాలని మన ప్రభు అయిన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ దినము కలువరి ప్రేమ నుంచి నూతనమైన వాగ్దానము కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. యెహోవా లెమ్ము, నా దేవా, బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తమని మరి ఎంతగానో మరి ప్రభునామములో ఇక్కడ దావీదు కూడా ప్రభుతో మరి అడుగుచున్నట్టుగా కీర్తనకారుడు మరి ఎంతగానో మనకు తెలియపరుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము మన కుటుంబంలో నుంచి కూడా అనుదినము ప్రభువా, బాధపడు వారిని మీరు నా ప్రభువా వారిని కాపాడి మీ చెయ్యి ఎత్తి వారిని ఆశీర్వదించండి, దీవించండి, ముట్టండి అని అడుగుదామా? మన ప్రభు ఖచ్చితంగా ఎంతోమంది బాధల్లో ఉంటున్నారు. ఎన్నో రకాలమైన సమస్యల వాళ్ళ ముందు వచ్చినప్పుడు జీవముగల దేవునితోనే మనం మాట్లాడితే వారి బాధలన్నీ విడుదలవుతుంది కదా. మరి కాబట్టి ఈరోజు మన ప్రభు మనల్ని ప్రేమించి ఆయనను మనము అడగాలి. యెహోవా దేవా, బాధపడు వారిని నీవు వారిని ముట్టి స్వస్థపరచు రాజా అని అడుగుదామా? మరి కలువరి ప్రేమ ప్రతిదినము అనేక జనుల గురించి ప్రార్థిస్తుండగా మీరు కూడా ప్రతి బిడ్డల గురించి ప్రార్థించి జీవగల దేవునితోనే మాట్లాడి ఆయన చిత్తములో మరి ఉన్న కృపను ఆశీర్వాదాలు పొందుకొని సంతోషిస్తామా? అలా ఆశపడిన ప్రతి కుమార్తె కుమారుడు తన హృదయంలోనే నీ తండ్రి నిన్ను ప్రేమించినట్లయితే, దేవా లెమ్ము, నా దగ్గరికి రమ్ము, నన్ను ప్రేమించు, నా బాధలు నా కష్టాలు మీరే విడుదల చేయమని ఏ బిడ్డ అడుగుతున్నదో ఎలా అడగాలండి? ధైర్యముగా నిబ్బరముగా మీరుండగా నాకెలా, నా జీవం గల దేవుడు, జీవించే దేవుడు, నేను తప్ప ఎవరు లేని చెప్పిన దేవుడు, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం చెప్పినట్టు దేవుడే ఈరోజు మన మధ్యలో ఉన్నప్పుడు నువ్వు ఎలా అడగాలంటే, దేవా లెమ్మయ్యా, మీ చెయ్యి పైకెత్తయ్యా, మమ్మల్ని ముట్టయ్యా అని అడిగేవారు ఉండాలి. అంతే, మన ప్రభు ఖచ్చితంగా ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క కృప ఎవరికి ఉంటుందంటే, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చెను. ఏ బిడ్డ అయితే మరి అన్ని విషయంలో బాధపడుతుంటే ఆయన సంపూర్ణంగా ఆశీర్వదించి దీవించి ఆయన నుంచి ఒక బహుమానం పొందుకునే వారు ఉంటున్నారు. ఎలాంటి వారు? వాళ్ళు ఉదయకాల సమయంలో లేచి ఆయనతో సంభావించి ఆయనతో మాట్లాడి ఆయనతో సంతోషించి ఆనందించి ప్రతి కుటుంబానికి జీవముగల దేవుడే మాట్లాడాలని ప్రభువే మనకు ఈరోజు ప్రతి కుటుంబాన్ని రక్షించాలని కాపాడాలని ఆయన ఆలోచనే కదా. ఆయన ముందుగా మనకు సెలవిచ్చున్నాడు. కాబట్టి ఈరోజు ఏ కుటుంబంలో ఇబ్బందులు పాలవుతున్నా మన జీవగల దేవునితో మనం కలిసి ఉండేవారుగా ఆయన్ను అనుదినము నూతనమైన వాగ్దానముతో మరి యూట్యూబ్లోనూ అదే వాట్సాప్లోనూ మీరు చూస్తున్నట్టు వాట్సాప్ కానీ మీరు వింటున్నట్టు యూట్యూబ్లో కానీ ఆయన నామమును బట్టి అనుదినము మీ హృదయములో ఒక సంతోషము ఆనందము ప్రతిదినము కలగాలని కలువరి ప్రేమ ద్వారా మేము అనుదినము నూతనమైన వాగ్దానాన్ని ప్రభు కృపలో అందరికీ అందించటానికి ప్రభు ఇచ్చిన కృపే కదా. ఆ జీవము గల దేవుడు ఈరోజు అందరికి ఉండాలని నిత్యము ఆయన కృప నీకు వాస్తవము చూపించాలని ప్రభు పేరుతో మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవగల తండ్రి పరిశుద్ధుడా, అయా యెహోవా, మరి నా ప్రభు అని పిలిచి నీవు లెమ్మని దేవా, బాధపడు వారిని మీరు కరుణించండి, వారికి ఆశీర్వాదకరంగా బిడ్డలకు నా ప్రభువే బాధపడుచున్నారు వారిని ఓదార్చి మీ చెయ్యెత్తి వారిని ముట్టమని
ఏ కుమార్తె ఏ కుమారుడు అడుగుచున్నారో అడిగిన వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అనేక రకాల ఇబ్బందులు పాలై ఉంటున్నారు. దుష్టాత్మ వారి మధ్యలో ఉండి వారిని ఇబ్బంది పరుస్తున్నది. వారి ఆలోచన, వాళ్ళ తలంపులు కూడా తొలగివేస్తున్నది. నేనే మార్గము, నేనే సత్యం అన్న ప్రభువును నమ్మకుండా వారిని మోసము చేస్తున్నట్టు అపవాదిని యేసుక్రీస్తు నామములో లయం చేసి వారి కుటుంబంలో వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.